ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నాము అని ఊరికే చెప్పుచున్నారు. అయితే మీలో ఏదో ఒక కలవరం ఉంది కదా. దేవునికి తెలుసు మీ హృదయము కలవరంతో ఉన్నది. ఏదో ఒక సమస్య మిమ్మల్ని అలాగే కలతకు లోను చేస్తున్నది. బయట సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్ అని చెబుతున్నారు, ఆనందంగా ఉన్నారు. అయితే హృదయంలో ఒక కలత తెలుస్తోంది కదా. మీ హృదయములో ఏదో ఒక సమస్య, మీ కుటుంబంలో జరుగుచున్న సమస్య, మీరు పనిచేసే స్థలంలో మీకు విరోధంగా వచ్చుచున్న సమస్య, మీ అవసరాలు, దానికి ఏమి చెయ్యాలన్న కలవరము హృదయములో కలుగుచున్నది కదా. కనుక బయట చెప్పలేక హృదయము కలతతో ఉన్నది. అయితే బయటకు కనబడకుండా బయటకు మీరు ఆనందంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకు దీన్ని చెప్తున్నానో తెలుసా? ఈ దినం దేవుడు మీకిచ్చే మాట అదే. యోహాన్ 14:27 మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా పిల్లల్లారా, మీ హృదయం కలవరపడకుండా భయపడకుండా ఉండనీయుడి అని దేవుడు చెప్పుచున్నారు. పునరుద్ధానుడైన దేవుడు యేసుక్రీస్తు ఈ దినం మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నేను జీవంతో ఉన్నాను కదా, ఎందుకు కలత చెందుతున్నావు? నేను మరణమును జయించి లేచాను కదా, కనుక ఎందుకు నీవు భయపడుచున్నావు అని ప్రభువు మీతో మాట్లాడుచున్నారు. ఏదో ఒక కలవరము, దేవుడు ఆ కలవరమును మార్చుటకు ఇష్టపడుచున్నారు. భయము, ఈ భయము అధికమై హృదయములో ఒక కలవరమును తీసుకొని వచ్చును. మొదట ఒక సమస్య వస్తే అది ముందు భయమును మనలోకి తీసుకొస్తుంది. దీనికేం చెయ్యాలి, ఏమవుతుందో తెలియలేదు. ఏమవుతుందో భయము మొదట ప్రారంభమవును. దాని గురించి యోచించగా ఆ భయము అధికమై హృదయంలో ఒక కలవరమును కలుగజేస్తుంది. అంతే. ఆ కలవరము వస్తే దేన్ని కూడా గమనించలేము. దేన్నో యోచించుచుంటారు, దేన్ని కూడా గమనించలేరు. అది మీ కుటుంబమును బాధించును, పనిని బాధించును, చదువును బాధించును, మీ సేవను బాధించును, అన్నిటినీ బాధించును ఆ కలవరము. కనుకనే దేవుడు చెబుతున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, భయపడకుండా ఉండునుగాక. ఎందుకంటే దాని వెనక ఉండువాడు సాతానుడు. వాడు భయమును తీసుకుని వచ్చును, కలవరమును తీసుకుని వచ్చును. మొదట భయము అనే ఒక చిన్న రాయిని విసురును. అది లోనికి ప్రవేశించగా అది పెద్ద బండగా మారి కలవరముగా మారుతుంది. కనుక చిన్న భయం హృదయంలోకి వచ్చిన వెంటనే మీరు దాన్ని జయించాలి, దాని మీద విజయం సాధించాలి. యేసుక్రీస్తు ద్వారా భయమును మీరు పారద్రోలాలి. భయమును తీసుకుని వచ్చు ఆత్మను తరిమి వెయ్యాలి. అప్పుడే మీరు తర్వాత ఆ కలవరంలోనికి వెళ్లకుండా మీరు తప్పించుకొనగలరు. ఇది నాకు తెలియకుండా కలవరంలోకి వెళ్ళానని అనుకుంటున్నారా? పర్వాలేదు. ఇప్పుడు మీ కలవరమును మార్చుటకు యేసు మీతో కూడా మాట్లాడుచున్నారు. కలవరపడకు కుమారుడా, కలవరపడకు కుమార్తె, నేను ఉన్నానని చెప్పుచున్నారు. కనుక ఈ దినం దేవుని చూసి చెప్పండి, యేసయ్యా, ఈ కలవరము, ఈ భయము నా హృదయంలో నుండి తొలగాలి. మీరు నాకు తోడుగా ఉంటే ఈ భయము, కలవరమంతా తొలగిపోతుంది అని చెప్పి చూడండి. హృదయంలో ఒక గొప్ప ఆనందం వచ్చును. ఒక చిన్న బిడ్డ నడిచి ఒంటరిగా వెడుతుంది. ఒంటరితనము, ఎవరూ లేరని చుట్టూ చూస్తున్నది. చూస్తే ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, చీకటి పడుతోంది, భయంగా ఉన్నది, ఎవరైనా వచ్చి కీడు చేస్తే ఏం చెయ్యాలి? ఆ పరిస్థితి ఒక భయమును తీసుకొస్తుంది. అలాగే ఒంటరిగా ఉన్నట్లుగా భయపడే పరిస్థితి, ఎవరూ లేరు, ఏదైనా అయితే ఏం జరుగుతుంది, ఎవరైనా వచ్చి కీడు చేస్తే ఆ బిడ్డ భయంతో నడిచేటప్పుడు కలవరము పడుతుంది. దాంతోపాటు కొన్ని శబ్దములు వినిపించాయంటే, రాత్రి సమయంలో ఒక శబ్దం వస్తే, అయ్యో ఇదేంటి ఈ శబ్దము, ఏమై ఉంటుందో అన్న ఒక కలవరము. అలాంటి కలవరపడే సమయములో హఠాత్తుగా ఆమె తండ్రి వాకింగ్ చేస్తూ, ఏమి తల్లి ఇక్కడ నించున్నావు అని చెబితే, తండ్రిని చూసిన వెంటనే కుమార్తెకు ఎలా ఉంటుందో చెప్పండి? భయము, కలవరము పారిపోయి పరిగెత్తి తండ్రి చెయ్యి పట్టుకుని సంతోషముగా ఆ పరిస్థితి అలాగే మారిపోతుంది. ఆ భయము, కలవరము అన్నీ పోయి ఒక గొప్ప ఆనందంగా మారుతుంది. చూశారా? దాన్ని మీరు ఊహించుకుని చూడండి. కనుక యేసు చెప్పుచున్నారు, నేనున్నా నీ పక్కలో, నీ కొరకు పాపమును జయించి తిని, సాతానుని జయించిని, అన్నిటినీ జయించిన దేవుని నీతో ఉన్నాను కదా, నా చేయి పట్టుకొనుము అని చెబితే భయము, కలవరం పోతుంది. కనుక యేసుతో నడవండి అని చెబుతున్నాము. ఆయన చేయి పట్టుకుని నడవండి. భయము రాదు, కలవరము రాదు. భయమును తీసుకుని వచ్చే కార్యమును సాతానుడు సమీపించుచుండగా ప్రక్కన ఉన్న యేసును చూసిన వెంటనే వాడు భయపడును. యేసు మీతో ఉండడం చూస్తే సాతానుడు మిమ్మల్ని చూసి భయపడతాడు, కలవరపడును. కనుక దేవుడు చెప్పుచున్నారు, నా పిల్లల్లారా, మీ హృదయమును కలవరపడనీకుడి, భయపడకుడి అని చెప్పెదరా. కళ్ళు మూసుకుని, యేసయ్యా, మీరు నాతో కూడా ఉన్నందున
నేను భయపడను, నేను కలవరపడను. సాతానుడు నన్ను చూసి భయపడాలి, కలవరపడాలి. యేసు నామమున జయము పొందుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.